కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకునైనా యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీకే స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు విన్నాం. మహోన్నతుడైన దేవుడా, నీకే స్తోత్రాలు. మంచి దేవుడవు ప్రభా, నీకే వందనాలు. మాకు మీ ప్రాణాన్ని ఇచ్చి జీవాన్ని ఇచ్చి ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ దినము చూడటానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీకే స్తోత్రాలు. ఈ సమయాన్ని చూడలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు, కానీ ప్రభా మీరు మమ్మల్ని బ్రతికింప చేశారు. మాకు బ్రతుకుని ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్యా, మీకే స్తోత్రాలు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును మీరు దయచేస్తున్నందుకై స్తోత్రాలు. మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా. In the mighty name of Jesus, in the mighty power of Jesus, in the mighty blood of Jesus, Rabashi glory Shandara Rikandara Horiya Shikandara Horimamara Shandara, hallelujah. Now shall Rasikara Maitandar Brosi Jesus see Calvary, in the mighty power of Jesus, in the mighty power of Jesus. Liberation Vadirisha Madarisha, hallelujah. Rikandara Parantara Urantara Shandara Sharamamara Shandara, hallelujah. Mere Sahaim Chain Prabha, పరిశుద్ధాత్మన, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మనకి సమయాన్ని ఇచ్చి మన ప్రాణానికి జీవాన్ని ఇచ్చి మన ఆత్మకు రక్షణని ఇచ్చి మన శరీరానికి స్వస్థతనిచ్చి తన యొక్క సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు దేవునికి వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మరి ఆ కృప కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని మరి మర్చిపోయటానికి అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు కనుక గత కాలం అంతా కూడా నిన్ను నన్ను పోషించాడు, ఆదరించాడు, కృప చూపించాడు, ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన మేలుకు మనం ఏమిచ్చినా కూడా రుణం తీరదు. ఏ అపాయం మన యొక్క గుడారాన్ని, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించగా ఏ అపాయము మన ఎద్దకు రాకుండా చేసి ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నటువంటి దేవుడు, తన బాహును చాపినటువంటి దేవుడు, నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో కూడా మనకి నిరీక్షణను కలగచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం అనుకుంటాం శోధన కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఈ శోధన ఎందుకు వచ్చిందో, ఈ శ్రమ ఎందుకు వచ్చింది అనుకుంటాం. కానీ నా ప్రియమైన వాళ్ళరా, ఒక శోధన, ఒక శ్రమ అనేటువంటిది మనకు మేలు కలగ చేయటానికి శోధనలు, శ్రమలు వస్తాయి. ఆ మేలు మరి చూద్దాం. ఇక్కడ ఆదికాండం 7వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయిను. ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ కూడా మునిగిపోయిను అంటుంది దేవుని యొక్క వాక్యం. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో నీళ్లు తరచుగా మనకు కనిపించినప్పుడు ఆ నీళ్లు ఇబ్బందులకు, శ్రమలకు సాదృశ్యమైనటువంటివిగా ఉన్నాయి. ఆ ఇబ్బందులకు, శ్రమలను సూచించేటువంటివిగా ఉంటున్నాయి. 69వ వచనంలో దేవ జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ నీళ్ళు అనేటువంటివి శ్రమలకు, శోధనలకు సాదృశ్యం అని చెప్పుకుంటున్నాం కదా. ఈ జలములు నా మీద పొర్లుచున్నవి
కనుక నన్ను రక్షింపుము అంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. మన జీవితంలో గొప్ప పర్వతాల వల్లే ఉన్నట్టి లేక దాన్ని వికృత శిరస్సును ఎత్తునట్టి మన గర్వ ప్రభావం చితక దొరకటానికి నిమిత్తం మరి కప్పి వేయబడి నిమిత్తమే శోధనలు అత్యధికంగా ప్రబలినట్లు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల అరణ్యం అందు ఎదుర్కొన్నటువంటి శోధనలన్నీ కూడా వారిని అణుచుట కొరకే అవునున్న ప్రేమ అనుమతించబడ్డాయి. మన జీవితంలో గొప్ప పర్వతం లాంటి శ్రమలు శోధనలు మన అనగదొక్కేటువంటి కృంగదీసేటువంటి పరిస్థితులు అన్నీ కూడా దేనికి అని అంటే నా ప్రియమైనటువంటి వలన మనలో చాలా గర్వ స్వభావాలు ఉంటాయి, తగ్గింపు స్వభావాలు ఉండవు. మనకంతా తెలుసు అనుకుంటాం, మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా తగ్గించబడటానికే, ఆ గర్వ స్వభావాలన్నిటినీ కూడా తగ్గించబడటానికే, ఆ గర్వ స్వభావాలన్నీ కూడా చిత్తగా తొక్కబడు నిమిత్తమే నా ప్రియమైన వాళ్ళరా. ఈ రీతిగా మరి ఆ గర్వ స్వభావాలన్నీ కూడా కప్పివేయబట్టానికే ఈ శోధనలు అత్యధికంగా అనుమతించబడుతున్నాయి. శోధనలు శ్రమలు అత్యధికంగా ప్రబలుతూ ఉన్నాయి. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మరి గర్వం ఉంటే దేవుడు మెచ్చాడు కదా. మరి నెబుకద్నెజరు రాజు గర్వంతో గడ్డిని మోసాడు కదా. అలాగే మన గర్వం అహంకార దృష్టి కలిగినటువంటి వారు, కళ్ళలాడు నాలిక కలిగినటువంటి వారు ఆయనకి ఇష్టమైనటువంటి వారు కాదు, ఆయనకి ప్రీతికరమైనటువంటి వారు కాదు అంటుంది దేవుని యొక్క వాక్యం. మనకి గర్వం, అహంభావం, కళ్ళలాడేటువంటి నాలిక, అహంకార దృష్టి, వీటన్నిటినీ కూడా మనం మనలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా తగ్గించే నిమిత్తం, మనలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా అనగదొక్కు నిమిత్తం మనకు అనేక విధాలుగా ఈ శ్రమలు శోధనలు ప్రబలుతూ ఉన్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మనం అనుకుంటాం ఎందుకు వచ్చింది ఈ శ్రమ, ఎందుకు వచ్చింది ఈ శోధన అనుకుంటూ ఉంటాం. కానీ తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అంటుంది దేవుని యొక్క లేఖనం. మనం ఎందులోనూ సరిపోనటువంటి వారం, దేనికి కూడా సరిపోనటువంటి వారం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మనం ఏమాత్రము కూడా అణుకువ స్వస్థ బుద్ధి అనేటువంటిది లేకుండా, మనలో నెమ్మది లేకుండా గర్వ స్వభావంతో మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మరి మనల్ని అణచు నిమిత్తమే మనకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏ వ్యక్తి వల్ల రావు, ఏ పరిస్థితుల వల్ల రావు. కానీ నా ప్రియమైన వాళ్ళరా, మనలో ఉన్నటువంటి ప్రతిదాన్ని అణచు నిమిత్తమే ఇవన్నీ కూడా ఈ రీతిగా ప్రబలుతూ ఉంటాయి. అందుకనే దేవుడు వాటిని అనుమతిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఎదుర్కొన్నటువంటి శోధనలన్నీ కూడా వారిని అణచటం కొరకే. ఇశ్రాయేలీయుల అరణ్యంలో ఎన్ని శోధనలు ఎదుర్కొన్నారు, చాలా శోధనలు ఎదుర్కొన్నారు. అయితే వారు సొనిగారు, వారు గొణిగారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, ఐగుప్తులోనే ఉంచకపోయావా, మాకు మంచి ఆహారం లేదు, మంచి ఆహారం నువ్వు పెట్టలేకపోతున్నావు, మాకు తాగడానికి నీళ్లు కూడా లేవు మరి అని చెప్పి మోషే మీద గొనుగుతారు కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎందుకు వచ్చాయి ఆ శ్రమలు? మమ్మల్ని అక్కడే ఉంచితే మేము అక్కడే కిరకాయలు దోసకాయలు తినేవారం కదా, మరి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మరి దేవుడు ఎప్పటికప్పుడు కూడా వారికి మంచి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఆకాశం నుండి మన్నాన్ని కురిపిస్తూ ఉంటే, ఆ పూరేలను కురిపిస్తూ ఉంటే వారు భుజిస్తూ వాటిని త్రాగుతూ మరి అన్ని తింటూ కూడా ఏం చేస్తున్నారు? గర్వంతో మాట్లాడారు, మోషే మీద సొనిగారు. అంతేకాకుండా మోషే మీదకి ఎదురు తిరిగారు నా ప్రియమైన వాళ్ళరా. అయితే అందుకే వారి యొక్క గర్వ స్వభావాన్ని అణచటం కోసమే దేవుడు ఆ రీతిగా మరి ఆ అరణ్యంలో వారిని ఆ రీతిగా శోధించాడు, ఆ రీతిగా శ్రమ పెట్టాడు. అలాగే మనం కూడా ఎన్నున్నా కూడా సొనుగుతా ఉంటాం. మనకి ఇంకా ఏదో తక్కువైపోయినట్లుగా అసంతృప్తితో, అసమాధానంతో, నెమ్మది లేకుండా, ఉండడంతో తృప్తి లేకుండా, ఉండడంతో సమాధానం లేకుండా మనం ఏం చేస్తామంటే సొనుగుతూ ఉంటాం. దేవుడు ఇచ్చినటువంటివి మనకి శ్రేష్టమైనటువంటివి ఇస్తాడు. మనకి ఇచ్చింది ఏదైనప్పటికీ కూడా మన బిడ్డలే, మన కుటుంబమే మనకిచ్చినటువంటి
సంఘమే, మనకిచ్చినటువంటి దైవజనులే, అందరినీ కూడా దేవుడు మంచి శ్రేష్టమైనటువంటి వాటిని మనకి ఇస్తాడు. ఇచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే మనలో ఇంకా అసంతృప్తి, ఎందుకంటే మనలో మనం హెచ్చించుకుంటున్నాం. మనలో గర్వ స్వభావం ఉంది, మనలో అహంకారం ఉంది, మనలో అహంభావం ఉంది. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవశీల రిషందర రికందర హొరియ రాశికందర హొరి మామ రషందర హల్లెలూయా. రౌషల రాశికరామైతుందర ప్రొఫెసీ జీసస్ కల్వరి. అందుకనే మనలో గర్వం, అహంకారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా అణుచు నిమిత్తమే మనకు తరచుగా మనకి శ్రమలు వస్తూ ఉంటాయి, తరచుగా మనకి శోధనలు కలుగుతూ ఉంటాయి. ఒక శ్రమలో మనం చాలా నేర్చుకుంటాం, ఒక శోధనలో మనం చాలా నేర్చుకుంటాం. మనల్ని మనం తగ్గించుకునేటువంటి స్వభావంలోకి క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసుని మరి పోలి నేను నడుచుకున్నట్లు మీరు నడుచుకోనండి అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా యేసు ప్రభు కలిగినటువంటి మనస్సు మనకు రావాలి అంటే మనం అనేక శ్రమలు, అనేక శోధనలు అనుభవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి గర్వం తగ్గిపోతుంది, మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గిపోతుంది, మనలో ఉన్నటువంటి అహంభావం తగ్గిపోతుంది. అవునన్నా ప్రియమైన వాళ్ళరా, అప్పుడేమనుకుంటాము, మనల్ని మనం ఖాళీ చేసుకుని, మనల్ని మనం రిక్తులంగా చేసుకుని దేవుని సన్నిధికి వచ్చి నేనేం చేతగాని దాన్ని, నాకేమి చేత కాదు, నేనేమి చేయలేనటువంటి దాన్ని, నన్ను నేను నీకు అప్పు చెప్పుకుంటున్నాను, నీ ఖాళీ పాత్రను అని చెప్పగలిగేటువంటి స్థితిలోకి వస్తాం. కానీ ఆ స్థితిలోకి రానంత కాలము కూడా, మనం గర్వంతో ప్రవర్తిస్తున్నంత కాలము కూడా మనకి శ్రమలు, శోధనలు ఎదురవుతాయి. రవ శీఖవర శీఖలర రీఖమర షందర హల్లెలూయా. రౌషల రాశి కరామంటే రౌసి జీసస్ కల్వరి, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళగా, కనుకనే వారిని అణచడానికే మరి ఆ శ్రమలు అనుమతించాడు దేవుడు ఇశ్రాయేలుకి. అయితే నా ప్రియమైన వాళ్ళరా, భూమి అంతా కూడా కప్పబడిన ఆకాశమును లేక పరలోకమును మాత్రమే మనం చూడగలుగున్నట్లుగా ఆయన ఏం చేశాడు అంటే ఆ జలములు భూమి మీద అత్యధికంగా ప్రగిలినాయి. అయితే చూడండి, భూమి అంతా కప్పబడి ఆకాశము లేక పరలోకం మాత్రమే మనం చూడగలగాలి అన్నట్లుగానే ఆ జలములన్నీ కూడా భూమి అంతా కూడా కప్పబడ్డాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మనం క్రీస్తుని మరియు పరలోకపు స్వభావం మాత్రమే మనలో కనపడినట్లుగా ఆ క్రీస్తు యొక్క పరలోకపు స్వభావం, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తునందలి సమాధానం మనలో కనపడినట్లుగా మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఆయన రేపు వచ్చినప్పుడు మరి సమాధానానికి అధిపతి అయినటువంటి ఆ దేవుడు, ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు మనలను ఆ రాకడలో వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం కనుక ఆ పరలోకానికి వెళ్ళటానికి ఆ క్రీస్తు యందలి ప్రేమను నేర్చుకోవాలి, ఆ క్రీస్తు యందలి సమాధానం మనల్ని ఏలాలి. అందుకనే ఆ భూమి అంతటా కూడా అవన్నీ కూడా నా ప్రియమైనటువంటి వాళ్ళరా క్రీస్తుకు కలిగినటువంటి స్వభావం మనకు కావాలి, ఆ క్రీస్తు కలిగినటువంటి స్వభావం మనలో రావాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ అంటే ఎప్పుడు వస్తుంది క్రీస్తు కలిగినటువంటి స్వభావం మనలో? మనలను మనం తగ్గించుకున్నప్పుడు. మరి ఎవరు దీనుడై నా సన్నిధిలో వణుకుతారో వారి మీద నా దృష్టి ఉంచుతాను అంటున్నాడు దేవుడు. మరి ఎవరు దీనులమై, ఎవరో పశ్చాత్తాపమై ఆయన సన్నిధిలో వణుకుతామో, ఆయన ఇచ్చినటువంటి రక్షణను గురించి మనం భయపడుతూ యథార్థత కలిగి భక్తి జీవితాన్ని చేస్తూ ముందుకు నడుస్తామో వారి మీద నా దృష్టి ఉంచుతాను అంటున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా, అయితే ఆయన స్వభావాన్ని మనం సంతరించుకోవాలి కదా. మరి మనం ఏమంటాం మన పిల్లల్ని, నా బుద్ధిలే రాలేదు మీకు, లేకపోతే మా స్వభావమే రాలేదు మీకు అని అంటూ ఉంటాం మన కడుపున పుట్టినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి పిల్లల్ని. అంతకంటే మనల్ని ప్రేమించి ఆ పరలోకం నుంచి మన కొరకు దిగి వచ్చి తన ప్రాణాన్ని, విలువైనటువంటి ప్రాణాన్ని శిలువ మీద మరి ప్రాణత్యాగంగా చేసి విమోచన క్రైతనంగా పెట్టి
తన రక్తాన్ని చిందించి మనను ఆ రక్తంతో కడిగి కొన్ని పరిశుద్ధపరిచి తన బిడ్డలుగా చేసుకుని తన స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకుని వీరు నా కుమార్తెలు, వీరు నా కుమారులు అని చెప్పి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అవును, రాజులైన యాజక వంశం లోకి తీసుకున్నాడు కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన యొక్క గుణాతిశ్రయాలను ప్రచురింపచే నిమిత్తం రాజులైన యాజక సమూహంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి ఆయన తన స్వభావంలో మనం ఉండాలని ఆయన కోరుకోవటంలో కూడా తప్పు లేదు కాదు. క్రీస్తుకు కలిగినటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు అని దేవుని లేఖనం సెలవిచ్చినటువంటి విధిగా మనకు ఓర్పు ఓపిక సహనం ఉండాలి. మనం ఓర్పు ఓపిక సహనాన్ని కోల్పోతున్నప్పుడే మనలో గర్వం ఉంది, అహంభావం ఉంది అని తెలియచేస్తా ఉంది. అందుకనే ఆ శ్రమలు శోధనలు మనం ఎదుర్కోవాల్సి వస్తున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా నెమ్మది కలిగి మరి మనం ఉండాలి కదా. ఆ నెమ్మది అనేటువంటిది మనకి ఉండాలి కదా. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళగా మనం మన యొక్క స్వభావాన్ని, మన స్వభావంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటివి ఏంటి అంటే మరి మన స్వభావంలో మరి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, గర్వం ఉంది, అహంకారం ఉంది, అబద్ధాలు ఉన్నాయి, అలాగే మనం విమర్శనాత్మకమైన మాటలు ఉన్నాయి, అలాగే మనం చాలా చెడ్డ స్వభావం కలిగినటువంటి వ్యర్థమైనటువంటి మన స్వభావాల్లో ఉన్నాయి నా ప్రియమైన వాళ్ళరా. కనుక అనుమానాలు ఉన్నాయి, అపవిత్రత ఉంది, అపరిశుద్ధత ఉంది. ఆ ఉద్దేశంతోనే శ్రమలు మరి మనకు అనుమతించబడుతూ ఉన్నాయంట. అందుకనే మన స్వభావంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా కొట్టివేయటానికి, మన స్వభావాన్ని మార్చుకోకపోతే, మనల్ని మనం పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకోకపోతే, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, రబషిక్లో రిషందర రికందర హోరియా రాశికందర హోరి మమ్మర షందర హల్లెలూయా రౌషల రాశికరమైనటువంటి బ్రౌసి జీసస్ కల్వరి లిబ్రరిషలో దిరిషమదరిష హల్లెలూయా. మనం పశ్చాత్తాప పడకపోతే మరి నిజమైన ప్రియమైనటువంటి వాళ్ళరా ఇంకెంతకాలం దేవుని ఏడిపిస్తూ ఉంటాం. మన మనస్సులను సరిగ్గా చేసుకోకుండా, మన పశ్చాత్తాప పడకుండా, మన స్వభావంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటిని మనం తీసివేసుకోకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఎంతకాలం ఎలా ఉంటాం. అందుకనే ఆ శ్రమలు శోధనలు మనకు అనుమతించబడుతూ ఉన్నాయి. అయితే ఈ జలాలు విస్తారంగా సమస్త నరులేవి చచ్చిపోయేది అని వాక్యం. ఆ జలాలు విస్తరించినప్పుడు ఆ నోవహు కాలంలో జలప్రళయం వస్తుందని దేవుడు హెచ్చరించినప్పుడు నోవహు మాత్రమే దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుని మాటకు లోబడి విధేయత చూపించినప్పుడు ఆ ఓడను నిర్మించాడు. తన కుటుంబీకులు అందరూ కూడా ఆ ఓడలోకి వెళ్ళారు. ఏం చెప్పాడు అంటే జలప్రళయం రాబోతుందని అందరికీ చెప్పమన్నప్పుడు వారు మరి చెప్పలేదు, చెప్పాడు కానీ వారు లెక్క చేయలేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే అలా చూసినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ జలప్రళయం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆ సర్వ శరీరంలో నశించిపోవటమే. ఆ శరీర స్వభావం కలిగినటువంటి వారు నశించిపోయారు. ఆ జలప్రళయం యొక్క ఉద్దేశం వారు మాట వినాలా. నోవహు విధేయత చూపించి ఓడను నిర్మించాడు. తన కుటుంబం మాత్రమే ఆ ఓడలోకి మరి వెళ్ళగలిగింది. కానీ దేవుడే వచ్చి ఆ ఓడకి తలుపు వేశాడు. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా సకల శరీరాలు కూడా నశించిపోయారు. ఆ జలములు విస్తరించినాయి. కనుకనే జలప్రళయం ఆగిపోయిన తర్వాత చూస్తే అక్కడ మనుషులు శవాలుగా ఉన్నారు. కాకిని పంపిస్తే ఆ కాకి ఏం చేసిందంటే ఆ శవాలను పీకు తింటా ఉంది. పావురాన్ని పంపిస్తే తన యొక్క కాలు భూమి మీద నిలపడానికి కూడా చోటు లేక పావురం తిరిగి వచ్చింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఆయన అక్కడ ఏంటంటే నా ప్రియమైన వాళ్ళరా మనం దాటి వెళ్ళే శ్రమలే మనల్ని పరిశుద్ధపరుస్తాయి. నిజం, మనం శ్రమ అనుభవించామని ఏడుస్తాం కానీ మనం దాటి వెళ్ళే శ్రమలే, ఆ శోధనలే, ఆ నిందలే, ఆ అవమానాలే మనల్ని పరిశుద్ధపరుస్తాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ శరీరానుసారమైన మరియు పరిశుద్ధపరచబడినటువంటి మన స్వభావాన్ని చంపివేయటానికి మనకు సహాయం చేయనున్నాయి ఈ శ్రమలు. శరీరానుసారమైన మన స్వభావాన్ని మన
మరి చంపివేయటానికి, మన పరిశుద్ధతను మరి ఇవ్వడానికి, ప్రసాదించడానికి ఈ శ్రమలు ఏం చేస్తున్నాయంటే మనకు నా ప్రియమైనటువంటి వాళ్ళగా సహాయం చేస్తున్నాయి. కనుకనే క్రీస్తు శరీరం ముందు శ్రమపడి కనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నది. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మన జాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి నేమి లేకనుండును. 1 పేతురు 4:1-2 వచనాల్లో అంటాడు, క్రీస్తు శరీరం అందు శ్రమపడ్డాడు కనుక, ఆ యేసు ప్రభు శరీరం అందు శ్రమపడ్డాడు. ఎలా శ్రమపడ్డాడు? ఆ సిలువలో చిత్త కొట్టబడ్డాడు, ఆ సిలువలో నల్లగొట్టబడ్డాడు, మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు, మరి ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన చేతులు కాళ్ళు గాయాలు అయినాయి. కనుకనే అట్టి మనస్సుని మనం కూడా ఆయుధంగా ధరించుకోవాలంట. ఏ రీతిగా యేసు ప్రభు సిలువలో శ్రమపడ్డాడో అటువంటి శ్రమ పడేటువంటి మనస్సుని, మరి ఆ శ్రమ కలిగినటువంటి మనస్సునే మనం ఆయుధంగా ధరించుకోమంటుంది దేవుని యొక్క వాక్యం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఈ శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం మందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మన జాస్యాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలికి నేమి ఉండదు. అంటే శరీరం శ్రమపడినటువంటి వాడు శరీరం ముందు జీవిస్తూ మిగిలిన కాలము ఇక మీదట మన యొక్క ఆశలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లు పాపంతో జోలికి పోకుండా నా ప్రియమైన వాళ్ళరా, మరి ఆ రీతిగా మనం ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో మనం శ్రమలను మరి మనపూర్వకంగా ఆహ్వానించాలి. శ్రమను ఆహ్వానించాలి. అది అనారోగ్యపు శ్రమ, ఆర్థిక ఇబ్బంది శ్రమ, లేకపోతే నిందల శ్రమ, లేకపోతే ఏ శ్రమ అయినప్పటికీ కూడా బిడల ద్వారా శ్రమ, లేకపోతే ఇంకా మరి అంటే శరీరంలో శ్రమ, ఏదైనప్పటికీ కూడా మనం ఆ శ్రమను అనుభవించడానికి మనం రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు ప్రేమిస్తున్నాడు అంటానికి ఖచ్చితమైనటువంటి సూచనగా కనపడుతుంది. బిడ్డలు లేదని శ్రమపడతారు, వివాహాలు కాలేదని శ్రమపడతారు, అలాగే ఉద్యోగాలు రాలేదని శ్రమపడతారు, తాగుబోతులని శ్రమపడతారు, వ్యభిచారులను శ్రమపడతారు. ఎన్నో శ్రమలు ఉంటున్నాయి. ఈ శ్రమలన్నీ కూడా మనకు ఉన్నప్పుడు మనము ఈ శ్రమల ద్వారా దేవుని దగ్గర తగ్గించుకుని క్రీస్తు కలిగినటువంటి స్వభావాన్ని కలిగి మనం ఉండాలని, మనలో గర్వ స్వభావం తీసివేయబడాలని, మనల్ని మనం తగ్గించుకోవాలని దేవుడు మనకి అలాంటి శ్రమలను అనుమతించినప్పుడు వాటిని మనం తీసివేయమని అనకూడదు. ఆ శ్రమ ద్వారా మనం ఏం నేర్చుకోవాలో, ఆ శ్రమ ద్వారా మన స్వభావంలో ఏం మార్పు తెచ్చుకోవాలో, ఆ శ్రమ ద్వారా మనం ఎట్లా నడుచుకోవాలో అని చెప్పి మనం చూడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, దేవుడు ఎంత గొప్పవాడండి. శ్రమ మన మేలుకి అంటున్నాడు. ఆ మేలు ఏంటి అంటే, ఆ శ్రమ పడినప్పుడు మన స్వభావం మార్చబడుతుంది, మన స్వభావంలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా తీసివేయబడతాయి, మన గర్వం అణచబడుతుంది, మన కోపం అణచబడుతుంది, మన అహంకారం అణచబడుతుంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మనం ఆ రీతిగా ఉంటూ దేవుని వైపు చూస్తూ మనం కొనసాగుతూ దేవుని యొక్క స్వభావాన్ని మనం సంతరించుకోవాలనే మరి ఆ జలప్రళయం వచ్చినప్పుడు మనుషులందరూ నశించిపోయారు కదా. అవును, ఆ రీతిగా మనం నశించిపోకుండా ఆయన రాకడలో ఆయన ఎదుర్కోవటానికి మన స్వభావంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా తీసివేసుకుని నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ముందు కొనసాగాలని దేవుడు కోరుకుంటూ, మనతో దేవుడు ఈ రీతిగా మాట్లాడినందుకు దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం. కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనం అందరం చెల్లించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. మన చీకటి బ్రతుకులను వెలుగులోకి నడిపించినటువంటి దేవుడు మరి ఆయన ఏం కోరుకుంటాడు? మనలో పరిశుద్ధత కోరుకుంటాడు, మనలో పవిత్రతను కోరుకుంటాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, బలమైనటువంటి దేవుడవు. In the mighty power of Jesus, in the mighty name of Jesus, touch them in the mighty power of Jesus.
ఐ రెబ్యూక్ ఎవరీ డార్క్నెస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. శ్రమలు మాకు మేలుకే అన్నావు ప్రభా. ఆ శ్రమల ద్వారా ప్రభా మా స్వభావంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా విరగొట్టడానికి, నల్లగొట్టడానికే ఆ శ్రమలు మమ్మల్ని పరిశుద్ధపరచడానికే, పవిత్రపరచడానికే మీరు సెలవిచ్చారు. దాని మీద నా తండ్రి అనుమతించే వరంగా సహాయం చేయండి ప్రభా. మా స్వభావంలో ఉన్న వ్యర్థాలన్నింటినీ కూడా తీసివేసుకునేటువంటి వరంగా, నీ రాజ్యానికి, నీ రాకడికి సిద్ధపడేటువంటి వరంగా నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచుకుని, పవిత్రపరచుకుని పెళ్లి కుమార్తె సంఘంగా మేము మీ కొరకు సిద్ధపడటానికి ప్రభా మా స్వభావంలో ఉన్న వ్యర్థాలన్నింటినీ తొలగించినందుకై స్తోత్రాలు. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke Satan to power in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. I break every chain in the mighty power of Jesus. Liberarisha, Odirisha, Madarisha, hallelujah. Anointing with your supernatural power, Master. Anointing with your supernatural power, Master. Anointing with your Holy Spirit, Master. Anointing with your Holy Spirit, Master. మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి. మీ శక్తి కలిగిన ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వ్యాధులతో, బాధలతో, శ్రమలతో, నిందలతో కొట్టబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని అవి మా మేలు కొరకే అని గ్రహించుకోగలిగినటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. అట్టి జ్ఞానంతో నింపండి. నీకు క్రీస్తు కలిగినటువంటి స్వభావాన్ని మాలో పెట్టండి ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకున్నటువంటి వరంగా మీరు సహాయం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. వ్యాధులతో, బాధలతో ఉన్న, బలహీనతలతో ఉన్నటువంటి వారిని మీ గాయపడిన హస్తాన్ని చాపి మీ ముట్టి స్వస్థపరిచినందుకై స్తోత్రాలు. మీ రక్తాన్ని ప్రోక్షించినందుకై స్తోత్రాలు. అవును ప్రభా. I bind every Satan power in the mighty power of Jesus, mighty power of Jesus, mighty power of Jesus, power of Jesus, power of Jesus. Rabashigari Shandara Kandara Hoyara Shikandara Horimamara Shandara. Hallelujah. ప్రతి బలహీనతను సరిచేయండి. చీకటి శక్తి లేక ప్రభావం, అంధకార శక్తి లేక ప్రభావాన్ని యేసు నామమున కొట్టివేయండి. యేసు నామమున కొట్టివేయండి, కొట్టివేయండి, కొట్టివేయండి. వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన ఆలకించి దుష్టుని ధ్వంసం చేసినందుకై స్తోత్రాలు. అవును, ప్రతి బలహీనతను సరిచేయండి, ప్రతి రోగాన్ని సరిచేయండి, మానసిక రుగ్మతలను, శారీరక బలహీనతలను సరిచేయండి. యవనస్తులైన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వారు ప్రకటిస్తున్నటువంటి ఆ సువార్తలు మీరు తోడుగా ఉండి అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా కృప చూపించండి. కొంత లేని అభిషేకంతో నింపినందుకై స్తోత్రాలు. రాకపోకల్లో తోడే ఉండండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీకే స్తోత్రాలు. మీరే నా తండ్రి యవనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తనలన్నింటినీ కూడా సరిచేయండి, 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 సరిచేయండి. ఫోన్లకు అడిక్ట్ కాకుండా సహాయం చేయండి. ఫోన్ నుంచి విడిపించండి, అప్పుల భారాల నుంచి విడిపించండి, ఆర్థిక భారాల నుంచి విడిపించండి, ఆత్మహత్య నుంచి తప్పించండి, తాగుబోతులను మార్చండి. అవును ప్రభు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ఏలేటువంటి అధికారులను జ్ఞాపకం చేసుకుని సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. మా కుటుంబాల్లో రక్షణ లేనటువంటి వారు ఉన్నారు. ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకునేటట్లుగా సహాయం చేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.